తమిళనాడు రాజకీయాలకు, సినిమాకు, అలాగే రాజకీయాలకు, మీడియాకు విడదీయరాని బంధం ఉంది. దశాబ్దాలుగా అక్కడ పొలిటికల్ పవర్ సాధించాలన్నా, నిలబెట్టుకోవాలన్నా సొంత మీడియా అండ ఉండాల్సిందే. ఈ సత్యాన్ని వంటబట్టించుకున్న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకున్న వెంటనే తన తదుపరి సంచలన అడుగు వేశారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఒక సరికొత్త శాటిలైట్ టీవీ ఛానల్ను రంగంలోకి దించుతున్నారు. దానికి పెట్టే పేరే వెట్రి. అందుకే ఎక్కడా వక్రీకరణలు లేని నిఖార్సైన నిజాలను, విజయ్ సంక్షేమ నినాదాలను నేరుగా ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పేటెంట్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ విభాగంలో డిజిటల్ ప్రసారాల విభాగానికి వర్తించే క్లాస్ 38 కింద వెట్రి పేరుతో ట్రేడ్ మార్క్ దరఖాస్తును కూడా ఇప్పటికే నమోదు చేయించారు. చెన్నై కేంద్రంగా ఈ కొత్త ప్రసార వాహకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ ప్రమాణాలకు తగ్గకుండా అత్యుత్తమ విజువల్ క్వాలిటీతో ప్రసారాలు అందించేందుకు భారీ వ్యయంతో సరికొత్త స్టూడియోలను నిర్మిస్తున్నారు. దీనికి తోడు మీడియా రంగంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, అత్యాధునిక సాంకేతిక నిపుణులు, పాపులర్ ప్రొడ్యూసర్లు, యాంకర్ల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది. ఈ ఛానల్ ఏర్పాటుపై టీవీకే పార్టీ విధాన ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ హర్షం వ్యక్తం చేస్తూ, మీడియా ప్రపంచంలోకి వెట్రి టీవీ కుడికాలు పెట్టి అడుగు పెడుతోంది. ఎలాంటి శక్తులు దీని ప్రస్థానాన్ని అడ్డుకోలేవు. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా బహిర్గతం చేసే ప్రజా కంఠంగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. వెండితెరపై దశాబ్దాల పాటు చక్రం తిప్పిన విజయ్కు నేటి తరం యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ పొలిటికల్ మైలేజ్గా మారడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అందుకే వెట్రి టీవీ కేవలం సాంప్రదాయ శాటిలైట్ ప్రసారాలకే పరిమితం కావడం లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా డిజిటల్ కంటెంట్ను రీచ్ చేసేలా ప్రత్యేక స్ట్రాటజీని సిద్ధం చేశారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి యువకుడికి విజయ్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సిద్ధాంతాలు సులభంగా చేరేలా ఈ డిజిటల్ వింగ్ పనిచేయనుంది. సినిమాల్లో వన్ మ్యాన్ షోతో బాక్సాఫీస్ను బద్దలు కొట్టిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్లోనూ తనకంటూ ఒక సొంత మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. మరి ఈ వెట్రి టీవీ ఎంట్రీతో తమిళనాడు మీడియా రంగంలో ఎలాంటి పెనుమార్పులు రాబోతున్నాయో చూడాలి.